ఊర్మిళ దొరికిందంటున్నారు. అది ఎంతవరకు నిజంరా? నిన్నడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఫోన్ చేశాను. ఊర్మిళ దొరికిన మాట నిజమేరా, కానీ దొరకడం కాదు, సావిత్రే పట్టుకుంది. ఈ టైం బాగుండి సారుకి ఫోన్ వచ్చి బతికిపోయావు. పెట్టింది తిని కాముగా ఉన్నావా? సరే, ఎక్స్ట్రాల్ చేశావో మా లేడీ కానిస్టేబుల్తో చంపుడు కార్యక్రమం మొదలు పెట్టిస్తాను. జాగ్రత్త. నీ టైం బాగుండి సారుకి ఫోన్ వచ్చి బతికిపోయావు. పెట్టింది తిని కాముగా ఉన్నావా? సరే, ఎక్స్ట్రాల్ చేశావో మా లేడీ కానిస్టేబుల్తో చంపుడు కార్యక్రమం మొదలు పెట్టిస్తాను. జాగ్రత్త. ఏయ్ మీసాలు, క్లారిటీగానే విన్నావు. నన్ను మీసాలంటావా? పేరు తెలియనప్పుడు ఇంకేమని పిలవమంటావు? ఇన్నేళ్ల నా సర్వీసులో మా పై అధికారులు కూడా నన్ను ఇలా పిలవలేదు. అలాంటిది నన్ను మీసాలంటావా? అంటే తప్పేంటి? ఏయ్, జనం భయపడేదే ఈ మీసాలు చూసి. అలాంటిది నేనంటే లెక్క లేకుండా పిలుస్తావా? మీసాలు చూసి భయపడతారు అంటే నిన్ను చూసి భయపడరా? సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు గాని, నీ జీతం ఎంత? నీకు అవసరమా? ఏ చెప్పలేనంత నీచంగా ఉంటుందా నీ శాలరీ? అంత సినిమా లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళతో సమానమైన జీతం వస్తుంది మాకు. అయినా ఆ లోను ఈ లోను అని కటింగ్లు పోను వచ్చేది ఓ పాతికుంటుందేమో. ఇక పై ఆదాయం అది ఇది కలిపి ఓ 50 వస్తుందా? గడ్డి తినే అలవాటు నాకు లేదు. అంటే నీ శాలరీ ఓ 30,000 వస్తుంటుంది, అంతే కదా? సర్వీస్ ఏమాత్రం ఉంది? ఇవన్నీ నీకు అవసరమా? చెప్పడానికి మొహమాటమైతే ఎలా? సరే, నేనే చెప్తాను. కలర్ వేసి ఎంత కవర్ చేసినా ఇంకో 5 ఏళ్ళు సర్వీస్ ఉంటుందేమో. అంటే 12 × 5 60 నెలలు. 60 × 30 = 18 lakhs. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఖర్చులు, అప్పుడప్పుడు హాస్పిటల్ బిల్లులు అన్నీ పోగా చివరికి మిగిలేది ఏమీ ఉండదు. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో తీర్చడానికి అప్పు తప్ప. అందుకే నీకో మంచి ఆఫర్ ఇస్తున్నాను, నన్ను వదిలేయ్. సింగిల్ పేమెంట్ ₹1 కోటి ఇస్తాను. నా దగ్గర నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువే డబ్బుంది. సో 1 కోటి అనేది నాకు నథింగ్. బట్ ఆ 1 కోటి నీ జీవితాన్నే మార్చేస్తుంది. ₹1 కోటి, అది కూడా సింగిల్ పేమెంట్. ఏంటి సావిత్రి ఎలా చేసావు?
నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని అలా వెళ్ళిపోవడమేనా? ఓ, పాప కలవరిస్తుంది ఈ మేడం గురించేనా? పాపం సార్ వాళ్ళు మీకోసం చాలా ట్రై చేశారు మేడం. బ్లడ్ దొరకకపోయినా నువ్వు కనిపిస్తే చాలు, పాప త్వరగా రికవర్ అవుతుందంటే నీ గురించి ఊరంతా తిరిగాను. మీ ఇంటికి 2 సార్లు వెళ్ళాను. మీ ఓనర్ని అడిగాను. మా వాళ్లతో కూడా వెతికించాను సావిత్రి. ఇంతమంది వెతికినా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాం? ఈ 3-4 రోజులు ఎక్కడున్నాం? వెన్నెలా, నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ? నేనెక్కడికి వెళ్ళలేదమ్మా. మరి నువ్వు కనిపించలేదే? నువ్వు పడుకునున్నావు కదమ్మా, అందుకే కనిపించలేదు. నన్ను ఒక రాక్షసి తీసుకెళ్ళిపోయింది మమ్మీ. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలంటే నన్ను వదలలేదు. నాకు చాలా భయమేసింది మమ్మీ. ప్లీజ్ మమ్మీ, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ రాక్షసి మళ్ళీ వస్తుందేమో. నీకేం భయం లేదమ్మా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. నిజంగా వెళ్ళావుగా? నిజంగా వెళ్ళను. పాపకి సావిత్రి గారి మీద నేను ఊహించిన దానికంటే ఎఫెక్షన్ ఎక్కువే ఉంది. ఏమండి, పదండి.
ఏవండి, తాళం వేసుందండి. అమ్మాయి బయటికెళ్ళినట్టుంది. అమ్మాయికి ఒక ఫోన్ చేసి వచ్చుంటే బావుండేదండి. సర్లేండి, ఇప్పుడైనా ఒక ఫోన్ చేయండి. ఫోన్ చేయమంటే చేయరేంటండి? ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా అనడానికి ముందు నా కూతురితో నేను మాట్లాడాల్సింది చాలా ఉంది జానకి. పరాయివాడిలా, కసాయివాడిలా నేనన్న మాటలు, చేసిన అవమానాలు నా కూతురు మర్చిపోయినా నేను మర్చిపోలేను జానకి. తండ్రంటే భుజాన మొయ్యటం మాత్రమే కాదు, రెక్కల చోటను దాచుకోవడం. అది మర్చిపోయి కష్టాల్లో ఉన్న నా కూతుర్ని నానా బాధలు పెట్టాను. పక్క నుండి ధైర్యం చెప్పాల్సింది పోయి దూరం చేసుకున్నాను. తప్పు చేస్తే తల్లిదండ్రుల ఎదురుగా నిలబడటానికి పిల్లలు భయపడాలి. కానీ నేను నా కూతురు ఎదురుగా నిలబడటానికి భయపడుతున్నాను. మరిప్పుడెలాగండి? సావిత్రి వచ్చే వరకు బయటే నిలబడతాం. ఆ అవసరం లేదులేండి. పోయినసారి వచ్చినప్పుడు అమ్మాయి కోసం బయట ఎదురు చూస్తూ నిలబడ్డానని ఇంకో తాళం అప్పుడే నాకిచ్చిందండి. ఇదిగో. మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. నా అల్లుడు కూతురు చిలకా గోరింకల్లా ఎంతో ఆనందంగా ఉండేవారు. వాళ్లని విడదీసి ఇలా వాళ్ల సంతోషాన్ని నాశనం చేసింది ఆ రాక్షసి. అదనేదే లేకపోతే సావిత్రిగ్గాని అల్లుడిగారిగ్గాని ఇన్ని కష్టాలు ఉండేవే కావు. పోనీలేండి, ఇప్పటికైనా దాని దరిద్రం తీరిపోబోతోంది. దానిమీద నా కూతురు గెలవబోతోంది. తన మీద మాత్రమే కాదు జానకి, చట్టం, న్యాయం, ధర్మం, చివరికి ఈ తండ్రి మీద కూడా గెలవబోతుంది. అవును జానకి, తన నమ్మకాన్ని కాదని అల్లుడుగారిని జైలుపాలు చేశారు. తను చేసిన తప్పుకు శిక్ష పడిందని నేను అన్నాను. కాని పోయినసారి మనం వచ్చినప్పుడు ఒక్క నెల అవకాశం ఇవ్వండి నాన్న, ఈలోగా ఊర్మిళ బ్రతికే ఉందని నిరూపించి ఆయన్ని బయటికి తీసుకొస్తాను అంది. నేను కుదరదు అన్నాను. గుర్తుందా? తన మాట నిలబెట్టుకుంది జానకి. ఊర్మిల్ని కోర్టు ముందు నిలబెట్టి అల్లుణ్ణి బయటికి తీసుకొచ్చే రోజుకి సరిగ్గా 1 నెల రోజులవుతుంది. అంటే
నా కూతురు నా మీద కూడా గెలుస్తుందనేక. అదేంటోనే ఎవరి చేతులో అయినా ఓడిపోతానన్న ఆలోచన వచ్చినా తల తీసేసినట్టుండేది. కాని నా కూతురి చేతిలో ఓడిపోతాను అంటే తల ఎగరేయాలనిపిస్తోంది. ఓటమి కూడా సంతోషాన్నిస్తుందని మొదటిసారి అర్థమైంది జానకి. సిస్టర్, జ్యూస్ తాగిపించండి పాపకి. సావిత్రి, జ్యూస్ తీసుకో. వద్దండి. పర్వాలేదు, తీసుకోండి. బ్లడ్ ఇచ్చాక జ్యూస్ తాగితే మంచిది. తీసుకో. థ్యాంక్స్. పాప బ్లడ్ గ్రూప్ కోసం ఊరంతా తిరిగాం. చివరికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే టైంకి నువ్వు వచ్చి బ్లడ్ ఇచ్చి పాప ప్రాణం కాపాడావు. నువ్వు కాపాడింది నా కూతుర్నే కాదు, తనే ప్రాణంగా బతుకుతున్నా నన్ను కూడా. సమాజంలో ఉన్న నాకు ఎవరో పాప బ్లడ్ కోసం చావు బతుకుల మధ్య ఉందని తెలిసింది. సరే, నా బ్లడ్ సరిపోతుందని వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది బ్లడ్ కావాల్సింది మన వెన్నెలకేనని. ఏమైందో ఏంటో అడుగుదామనుకుంటే అంత టైం లేదని అర్థమైంది. అందుకే ముందు బ్లడ్ ఇచ్చాను. కనిపించకుండా వెళ్ళి బాధ పెట్టినా రైట్ టైంకి వచ్చి పాపను బ్రతికించారు. అసలు దీనంతటికీ కారణం నేనే కదండి. నేననేదాన్ని ఏసీపీ గారింట్లోకి రాకపోయి ఉంటే ఈరోజు పాపకి గాని ఏసీపీ గారికి గాని ఈ కష్టాలు ఉండేవే కావు. కష్టపడకుండా సుఖం రాదని మరోసారి రుజువైంది. నువ్వెంత కష్టపడినందుకు ఫలితం దక్కింది సావిత్రి. ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను నీ భర్తని దూరం చేసిన ఊర్మిళ ఇప్పుడు కటకటాల మధ్య ఉంది. ఏంటి, ఊర్మిళ దొరికిందా? నిజంగానా సార్? నిజం సావిత్రి. పాపని కిడ్నాప్ చేసి ఊర్మిళ పాపను అడ్డం పెట్టుకుని మా నుంచి తప్పించుకోవాలని చూసింది. లాస్ట్ మినిట్లో లావణ్య తెలివిగా ఊర్మిళని పట్టించింది. అది నాకేం తెలీదయ్యా. ఆ ఊర్మిళ అమ్మగారే పాపను తెచ్చి ఇక్కడ పెట్టారు. రెడ్డి, త్వరగా ఎక్కండి మేడం. నువ్వు? మేడం, నేనున్నాని. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకలేదు. త్వరగా పోనీ. ఇన్ని రోజులకి దేవుడు నా మొర ఆలకించాడు. దాన్ని వదలదు సా. అది బ్రతుకుందని కోర్టులో నిరూపిస్తే ఏ తప్పు చేయని నా భర్త బయటకొస్తాడు. అదే ప్రయత్నంలో ఉన్నాం సావిత్రి.
ఈ గుడ్ న్యూస్ నీకు చెప్దామంటే నువ్వెక్కడున్నావో ఏంటో అర్థం కాలేదు. ఆ విషయం చెప్పాలని నీకోసం ఊరంతా తిరిగాను. అవును సావిత్రి, ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ 4 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు?